గతంలో పసుపు విత్తనాన్ని నేరుగా కొమ్ములే అందించేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు కొత్తగా మన కమరపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పసుపు మరియు అల్లం విత్తనాన్ని మొక్కలుగా నాటి వాటిని నెల తర్వాత 40 రోజుల తర్వాత రైతులకు అందించాలన్నటువంటి ట్రేలలో వాటిని అభివృద్ధి చేసి రైతులకు అందించాలన్నటువంటి ఒక ప్రయోగం ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా అందించడం జరుగుతుంది. ఈ ట్రేలో పెట్టినటువంటి ఈ మొలకలు మంచి ఎదుగుదల ఉంది, బాగుంది. ఆర్గానిక్ పద్ధతిలో ఇక్కడ మొలకలు తయారు చేసిండ్రు. దీని పంటగా కూడా ఆర్గానిక్ పంట పండిస్తే బాగుంటుందనేటువంటి విషయాన్ని మన సైంటిస్టులు వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి రైతులకు కొంత విత్తనం అందుబాటులో లేనటువంటి రైతులకు, కొత్తగా మేము పసుపు పండించాలని అనుకున్నటువంటి రైతులకు, అదేవిధంగా నూతన వంగడాల్ని మేము తీసుకురావాలనుకున్నటువంటి రైతులకు ఈ రీసెర్చ్ సెంటర్లో అనేక రకాలైనటువంటి పసుపు రకాలు ఇక్కడ ఉన్నాయి. మన దేశవాళీ రకాలైనటువంటి మన ఆర్మూర్లో అత్యధికంగా పండించేటటువంటి ఎర్రగుంటూరుతో పాటు కర్ణాటకలో పండించేటటువంటి రాజాపురి లగాడి వెరైటీ కానీ, అదేవిధంగా మేఘాలయలో పండించేటటువంటి చాలా ఫేమస్ అయినటువంటి లకడంగ్ వెరైటీ, ఆ వెరైటీ కూడా ఇక్కడ 5 మొక్కలు తయారు చేయడం జరిగింది. బ్లాక్ టర్మరిక్ ఉంది, మ్యాంగో టర్మరిక్ ఉంది, వైట్ టర్మరిక్ ఉంది, ఇంకా అనేక రకాలైనటువంటి వెరైటీలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఈసారి రైతులకు అందించడం జరిగింది. రైతులకు నామినల్ కాస్ట్ ₹1 ఒక మొక్క అందిస్తున్నాం. కాస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఎంత అయినప్పటికీ కూడా రైతుకు మనం హెల్ప్ చేయాలనేటువంటి ఒక సంకల్పము ప్రభుత్వాలకు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా అందించడం జరుగుతుంది. ఇది మంచి కార్యక్రమం. దీన్ని ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పేసి మేము ప్రభుత్వాలకు కూడా సూచిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం.